రైట్ నమస్తే వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఏదైతే మాలా సామాజిక వర్గ జేఏసీ నాయకులు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణలు మాలలు అడ్డొస్తున్నారని చెప్పేసి అయితే మాదిగల కృష్ణ గారు ఏదైతే చేస్తున్నారో దానికి కౌంటర్గా అయితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్న ఏంది మరి ఇది పోరాటం చేయబోతున్నారు, ఏదో ఏమంటారు మళ్ళీ ధర్నా చేయబోతున్నారు February 2 ఎందుకు అంత అవసరం? మీరు ముందు చెప్పినది ఏదైతే కౌంటర్ అనేది ఉందో అది కౌంటర్ కాదు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చాలామంది కేంద్ర మంత్రులు మాట్లాడడం జరిగింది. మొన్నటికి మొన్న పార్లమెంటు వేదికగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తూ అంబేద్కర్ 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 ఏంది, ఏమన్నా దేవుణ్ణి తలుచుకుంటే మీరు స్వర్గం పోతారని మాట్లాడాడు. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కేంద్రానికి ఒక ప్రభుత్వాన్ని నేత అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము మాల సామాజిక వర్గంగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామనేటువంటి ఆలోచనతో మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుల వృత్తులను సుంకరి కానీ, బేగర్ కానీ, నీరటి కానీ, పంబాల కానీ, పోతరాజు కానీ, గుర్రపుమాల కానీ, అయ్యవార్లు కానీ మా కుల వృత్తులను ప్రదర్శిస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రిజర్వేషన్లను కాపాడుకుందాం అనేటువంటి 1,00,000 మందితో 1,00,000 కర్రలతో శాంతి ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ 125 అడుగుల వరకు మేము బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ, బీజేపీ రాజ్యాంగం వ్యతిరేకంగా పనిచేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము పనిచేసేటువంటి ఈ యొక్క మహా ర్యాలీలో బీసీ మేధావులు కానీ, బీసీ నాయకులు, బీసీ సంఘాలు కానీ, ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు అంబేద్కర్ను అవమానిస్తే ఇంతవరకు మీరు ఒక్కరు కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఆ రిజర్వేషన్లు ఇచ్చిన ఒక మహోన్నతుడు మన యొక్క అంబేద్కర్ అంటే మన యొక్క రక్షకుడైనటువంటి ఆయన పైన విమర్శిస్తే మీరు ఇంతవరకు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా ఖండించలేనంటే మీరు బీజేపీతో ఉన్నారా మందకృష్ణ గారని మేము అడగదలుచుకున్నాం. అందుకే రిజర్వేషన్లు ఇచ్చిన మహానుభావున్నే నువ్వు ఆయన పైన విమర్శ చేస్తే మాట్లాడతలేవంటే మరి రిజర్వేషన్ అడిగారు కదా మనకి ఎక్కడుంది? అది నేను అడగదలుచుకున్నా. మాలలు రిజర్వేషన్ కి అడ్డుపడుతున్నట్టు కూడా మందకృష్ణ గారు పదే చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు చూడండి బ్రదర్, మీ పేరేం పేరు అన్నారు? నవీన్. ఈరోజు కేంద్రమును పరిపాలిస్తుంది ఎవరు? బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ఇప్పుడు చాలా చట్టాలు చేశారు. ఆ చట్టాలు చేస్తున్నప్పుడు పార్లమెంటు వేదికగా చట్టాలు చేశారు. మరి ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కూడా చట్టం చేయొచ్చు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని లోక్సభలో, రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. ఇప్పుడు అదే పని నువ్వు నరేంద్ర మోడీ గారితో ఉన్నావు కదా, అది చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతే తప్ప మొన్న 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసి మళ్ళీ 2024లో అదే సుప్రీంకోర్టు చెప్తుందంటే దీని వెనుకాల రాజకీయాలు లేవా? మందకృష్ణ గారు అన్నారు చాలా సందర్భంలో, మాకు నరేంద్ర మోడీ సహకరించడం వల్ల సుప్రీంకోర్టు జడ్జి ఆయనతోటి తీర్పు ఇప్పించారని చెప్పాడు. అంటే సుప్రీంకోర్టే ఇట్లా ప్రధానమంత్రి చెప్తే వింటే సామాన్యులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అందుకే పార్లమెంటు వేదికగా చాలా చట్టాలు చేశారు. అది కూడా పార్లమెంట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకే మాదిగ సమాజానికి మాల సామాజికం ఎప్పుడు వ్యతిరేకంగా లేదండి. ఈ యొక్క 75 సంవత్సరాలే కదా, అంతకన్నా ముందు కూడా వాళ్ళని మా సోదరులే అనుకున్నాం, కలిసి పనిచేసినాం. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో చూడండి, దళిత బంధు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి వచ్చినాయి. 90% వాళ్ళకి ఇచ్చిన మేము ఎప్పుడు అడగలే. ప్రవీణ్ కుమార్ గారు మన ఇక్కడ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నప్పుడు 1,00,000 మంది మాల విద్యార్థులు ఉంటే 4 లక్షల మంది మాదిగ విద్యార్థులు నింపాడు. అయినా కానీ మేము మాట్లాడలేదు. మరి ఎస్సీ వర్గీకరణ మీద కలిసి పోరాడవచ్చు కదా, ఎందుకు మరి సపరేట్ చేయాల్సి? ఏమి లేదు. మందకృష్ణ గారికి బీజేపీ పార్టీ ఒక టాస్క్ అప్పచెప్పింది. ఏం టాస్క్? మేము దక్షిణ భారతదేశంలో మేము అధికారంలోకి రావాలి. మేము అధికారంలోకి రావాలంటే ఈ 2 కులాల మధ్యన వైషమ్యాలు సృష్టించి ఈ 2 కులాలు కలవకుండా చేస్తే ఆ పర్సంటేజ్ మాకు ఓట్లు వస్తాయి అనేటువంటి ఎత్తుగడల భాగమే మందకృష్ణ గారు ఈ రెచ్చగొట్టే మాటలు. మనువాదులు, మాలలు దోచుకున్నారు, మాలలు వన్ సైడ్ లవ్, రకరకాలుగా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా, 1,00,000 దప్పులతో మీకు మన చావు దప్పు కొడతా, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంటే మాలలు రెచ్చగొట్టడానికి. మేము రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళం కాదు. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. మాతో కలిసి ఉండే 58, 57 కులాలను కూడా కలుపుకొని భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని ఇంకా 15% ఉన్న రిజర్వేషన్లు 20% పెంచుకుందాం, ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు తీసుకుందాం, మన జనాభా ప్రకారం అన్ని రంగాల్లో మన వాటా తీసుకుందాం అనే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల్లో కూడా మాదిగలకు రావాల్సిన నిధులు కానీ, ఏదైతే వాళ్ళకి రావాల్సిన ప్రతిదీ కూడా మాల సామాజిక వర్గం తింటా ఉందని చెప్పి పదే వాళ్ళు చెప్తాను. ఇది ఎంతవరకు వాస్తవం? ఇంకోటి మాలలే కావాలని దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి అనే స్టేట్మెంట్ మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి,
మాల సామాజిక వర్గమైన మాదిగ అనుబంధ కులాలైన ఇప్పుడు సింధు మాదిగల్లాగా అన్ని అవకాశాలు పొందారు. వాళ్ళు ఇంతవరకు బడి గుడి మెట్లెక్కలేదు. మరి దానికి కారణం ఎవరు? ఇప్పుడు మాదిగా ఉపకులాలు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు లేవు ఈరోజు. మరి అవన్నీ ఎవరు? మీరు తిన్నారా? ఇప్పుడు మాలలు తిన్నారని మమ్మల్ని అన్నప్పుడు మరి మీరు మొత్తము మాదిగా ఉపకులాలు అన్నీ మీరు తిన్నారా? ఇది కాదు కదా. ఇప్పుడు ఆ కులం చేసిన వృత్తులు, ఆ కులం చేసిన పని విధానం వల్ల మాదిగలకు వృత్తి ఉంది. వృత్తి ఉండడం వల్ల ఆ వృత్తి మీద వాళ్ళు జీవించడం జరిగింది. మాలలకు వృత్తి కనుమరుగైపోయింది. అటువంటి సందర్భంలో వ్యవసాయ కూలీలుగా వ్యవసాయం చేశారు, చెరువుల మీద నీరెటికలు ఉన్నారు, గ్రామాన్ని రక్షించే పనిలో సుంకర్లుగా ఉన్నారు, బేగరితనంగా ఉన్నారు, అయ్యవారులుగా పూజ మన అట్లా చేశారు, పోషమ్మ ఎల్లమ్మ దగ్గర చేశారు, పోతరాజుల ఇట్లా ఉన్నాయి. మేము ఒకటే ఏంటంటే 59 కులాలు ఎప్పుడు కూడా ఈ 5,000 ఒక తిరిగి ఉండవు. 4 అన్నదమ్ములు ఉంటే ఒక ఆయన వ్యవసాయం చేస్తాడు, ఒక ఆయన ఎంఆర్ఓ అవుతాడు, ఒక ఆయన లాయర్ అవుతాడు, ఇంకొక ఆయన ఇంజనీర్ అవుతాడు. అట్లని చెప్పి వాళ్ళ జీతాలు మొత్తం వాళ్ళ నెలసరి జీతం ఒక విధంగా ఉండదు కదా. మరి పెద్దోడు వ్యవసాయంలో వచ్చాడు, మరి ఆయన నష్టపోవడానికి కారణం మీరు 4 అవుతారా? మనం అందరం అన్నదమ్ములం, సోదరులం. ఈ రిజర్వేషన్లని ఎవరికి అన్యాయం జరగకుండా పార్లమెంట్ ద్వారా చట్టం చేసుకొని పంచుకోవడానికి మేము వ్యతిరేకం. ఏ రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఉందో ఆ సమస్యను పరిష్కరించండి. మన కళ్ళ ముంగటనే 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసింది కదా. అది మన కళ్ళ ముంగట ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మాలలు అడ్డుకుంటున్నారంటే మేము అడ్డుకున్న వాళ్ళమైతే మరి 4 సంవత్సరాలు ఎట్లా ఇంప్లిమెంట్ అయిందండి? ఇది పాలక వర్గాల కుట్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం బీజేపీ అధికారంలో రావడం కోసం జరుగుతున్న కుట్రనా? బీజేపీ మీరు చూడండి, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను విధ్వంసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎక్కడైతే అణచివేత చేసి పవర్లోకి వచ్చిన పరిస్థితులు ఈ రోజున 20 రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉండే కదా. మరి 20 రాష్ట్రాల్లో చేయండి, మహారాష్ట్రలో చేయండి, రాజస్థాన్లో చేయండి, ఉత్తరప్రదేశ్ ఎందుకు చేస్తలేరు? అంటే వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలంటే మందకృష్ణ లాంటి వాళ్ళను వాడుకొని ఈ వర్గీకరణ అంశం రావణ కాష్టంగా రగిల్చాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 75 సంవత్సరాలలో వాస్తవం పాపం 15% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలేదండి. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. మరి మాలలే తిన్నప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉంటాయి? అందుకే మేమేమన్నామంటే మేము డిమాండ్ చేశాం. మేమేం చేస్తామంటే ఒక కమిషన్ వేయమని చెప్పాం. మంత్రుల కమిటీ వేసిన తర్వాత ఒక కమిషన్ వేయమని చెప్పాం. ఆ కమిషన్ ఈరోజు లెక్కలు తీస్తూ ఉంది. ఉద్యోగాలు ఏంటి, విద్యా అవకాశాలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఎంత, వాళ్ళకున్న పరిశ్రమలు ఎంత, ఇవంతా లెక్కలు తీస్తారు కదా. వర్గీకరణ అంశం వాస్తవంగా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో సంబంధించిన అంశం. దీన్ని రాజకీయ రంగాన్ని పులిపింది మందకృష్ణ. ఈరోజు మందకృష్ణ 30 ఏళ్ళ ఉద్యమం అంటాడు కదా. 30 ఏళ్ళు తన వ్యక్తిగత ఆర్థిక రాజకీయ భవిష్యత్తు గురించి పనిచేసింది, కానీ మాదిగ ప్రజల గురించి చేయలే. ఈరోజు 20 సంఘాలుగా మాదిగలు విడిపోయారు. చాలామంది విశారదం లాంటి వాళ్ళు, వంగపల్లి సీన్ లాంటి వాళ్ళు, కృపాకర్ మాదిగ లాంటి వాళ్ళు, సుంకపాక దేవయ్య లాంటి వాళ్ళు, మేడి పాపయ్య మాదిగ లాంటి వాళ్ళు, మా మిత్రుడు రుద్రవరం లింగస్వామి, ఇట్లా వాళ్ళందరూ ఎందుకు విడిపోయారంటే నీకు నీ వ్యక్తిగత అభివృద్ధి ఎజెండా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. ఒకటే ప్రశ్న వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఎస్సీ వర్గీకరణకి మాలలు సపోర్ట్ చేస్తున్నట్ట వ్యతిరేకిస్తున్నట్ట అని చెప్పి పదే అడుగుతున్నారు. ఏంది మరి ఎస్సీల వర్గీకరణకి మాల సామాజిక వర్గం వ్యతిరేకం కాదు. భారతదేశం దళితుల పౌరసత్వానికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంటు వేదిక జరగాలి, కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా క్షుణ్ణంగా కొంతమంది మేధావులు, బీసీ మేధావులు కానీ ఎస్సీ మేధావులు కానీ ఎంఆర్పిఎస్లు కొంచెం చదవండి. వాళ్ళు ఏమన్నారంటే ఈ 75 సంవత్సరాల్లో రిజర్వేషన్ పొందని కమ్యూనిటీ ఎవరు, మొత్తం లెక్కలు తీయాలి. లెక్కలు తీయాలంటే ఏం చేయాలి? నేషనల్ సెన్సెస్ తీయాలి. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం సెన్సెస్ తీస్తే రాష్ట్ర ప్రభుత్వం చెల్లదని కొట్టివేసింది. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా లెక్కలు తీసినా కొట్టివేస్తుంది. అందుకే నేషనల్ సెన్సెస్ చేసి ఎవరెంత బెనిఫిట్ పొందారు, ఎవరు తక్కువ తీసుకున్నారు, తక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మేము 15% రిజర్వేషన్ ఉంది, మేము 70 లక్షలు పైగా ఉన్నాం. మాకు రిజర్వేషన్ పెంచాలి, 25% రిజర్వేషన్ పెంచి ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి ఇచ్చి మొత్తం కూడా ఈ సమస్యను పరిష్కరించడం వదిలేసి ఈ 2 కులాల మధ్యన పంచాయతీ పెట్టి దీన్ని రాజకీయంగా పులిమి వీళ్ళని రావణ కాష్టంలో చేయాలి అని చేస్తున్నటువంటి ఎత్తుగడలో మందకృష్ణ గారు ఆ ట్రాప్లో పడ్డాడు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రిజర్వేషన్లను కాపాడుకుందాం, మనమందరం అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పేసి అని వాళ్ళకు నేను చెప్తా ఉన్నా. మాలలను తులనాడకండి, మాలల మీద వ్యతిరేకంగా పాటలు రాయకండి. భారత రాజ్యాంగం గురించి రాద్దాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాద్దాం, అమిత్ షా విధానాలను, నరేంద్ర మోడీ విధానాలను ఎండగడదాం. ఎస్, మాల సామాజిక వర్గంతో మందకృష్ణ గారు ఇంతవరకు మాట్లాడలే. మా దాంట్లో గద్దరన్న లాంటి వాళ్ళు, గోరటన్ లేక్ వెంకన్న లాంటి వాళ్ళు ఎప్పుడో వర్గీకరణ అనేటువంటి దాన్ని పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పారు. ముఖ్యంగా మా గోరటి వెంకన్న గారు శాసన మండలిలో మాట్లాడితే ఆయన వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు.
మా మేధావులను తులనాడుతూ ఉన్నారు. దీన్ని కూడా ఇది మంచిది కాదు. దళిత సమాజానికి భవిష్యత్ రాజకీయాలకి ఈరోజు 20% ఉన్న వాళ్ళము మనం రాజకీయంగా ముందుకెళ్ళాలి. ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మనమే మిగతాలోకి రిజర్వేషన్లు ఇచ్చే విధంగా తయారు కావాలనేటువంటి ఆలోచన మా మాలలకు ఉంది. అంబేద్కర్ వాదులుగా కాన్సీరామ్ వారసత్వాన్ని ఈవెన్ జగజ్జీవన్ రాము చేస్తున్న పార్టీ కూడా మద్దతు లేదు. నువ్వు నరేంద్ర మోడీ ఉన్నామని మేము ఆయనను చెబుతూనే మేము నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు 1,00,000 మంది 1,00,000 కర్రలతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక నిరసన శాంతి ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. దాన్ని వేలాదిగా లక్షలాదిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి అని పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.